హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. టుడే ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ గెట్ యువర్ వీడియో. ఈ వీడియోలో టోటల్గా 60 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇవి కొన్ని కాంట్రాక్ట్ అండ్ కొన్ని అవుట్సోర్సింగ్ బేస్కి సంబంధించిన 20 వ్యాకెన్సీస్. ఇవి ఓవరాల్గా కాంట్రాక్ట్లో అయితే 11 ఉన్నాయి, అవుట్సోర్సింగ్లో అయితే 49 ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి, వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఫస్ట్లీ ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అండి. క్వాలిఫికేషన్ వచ్చి ఎస్ఎస్సి. టోటల్ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే రోస్టర్ ఇచ్చారు. ఒకటి ఓసీకి, ఒకటి ఎస్సీ గ్రూప్ 2, ఎస్టీకి, ఓసీకి, బీసీబీకి, ఓసీ ఈడబ్ల్యూఎస్, ఓసీ బీసీసీ. సో ఇట్లాగా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది జిఎంసి అంటే మెడికల్ కాలేజీలో. నెక్స్ట్ వచ్చి 16 వేకెన్సీస్ ఉన్నాయండి. అదేమో టీచింగ్, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో. ఈ 16 కూడా రోస్టర్ కింద ఇచ్చారు. సో క్లారిటీగా ఇచ్చారు. ఈ 16 మీరు ఎలా చూసుకోవాలంటే, ఒకటి బీసీఏ బ్యాక్లాగ్ అనేది, నెక్స్ట్ ఓసీ అంటే ఓపెన్లో, ఎస్సీ గ్రూప్ 2, ఎస్టీ, ఓసీ బీసీబీ, ఓసీ ఈడబ్ల్యూఎస్, ఓసీ బీసీసీ, ఓసీ ఎస్సీ గ్రూప్ 2, ఓసీ బీసీడీ, బీసీఈ, బీసీఏ అలాగిచ్చారు. అంటే కాంట్రాక్ట్ అని ఉంది, అవుట్సోర్సింగ్ ఉంది, రోస్టర్ ఉంది. రోస్టర్ ఎక్కడుంది అది కంప్లీట్గా ఈ టేబుల్లో మీకు అర్థమవుతుంది. ఒకసారి క్లారిటీగా చూడండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఆఫీస్ సబార్డినేట్ అనేది అవుట్సోర్సింగ్ కిందండి. సో నెక్స్ట్ చూస్తే అనస్థీషియా టెక్నీషియన్. దీనికి ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబి. సో 2 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. అది ఎక్కడ ఉన్నాయి అంటే జీటీజీహెచ్లో ఉన్నాయి. సో ఈ 2 వ్యాకెన్సీస్ అనేది, ఒకటి ఓసీ బ్యాక్లాగ్ పోస్ట్ 13 పాయింట్, అంటే అదొక రోస్టర్లో మనకి పాయింట్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒక 6th పాయింట్ 13th పాయింట్. 2 వేకెన్సీలు 6th and 13th రోస్టర్ ఇచ్చారు. 2 కూడా ఓసీలో ఉన్నాయి. అయితే ఓసీ ఒకటి బ్యాక్లాగ్, ఫిజికల్లీ వాళ్ళకి విజువల్లీ వాళ్ళకి, ఇంకొకటి మామూలు కామన్ ఓసీ. ఇది కాంట్రాక్ట్ అండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చి కార్డియాలజీ టెక్నీషియన్. ఇది బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ విత్ 2 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బీఎస్సీ ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబి. సో ఓవరాల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా జీటీజీహెచ్ అండి. ఈ 3లో ఒకటి ఓసీ, ఇంకొకటి ఎస్సీ గ్రూప్ 1, ఇంకొకటి ఓసీ. ఇది కాంట్రాక్ట్. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ చూసినట్లయితే మస్ట్ పొసెస్ డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీలో. ఇఫ్ ఇంటర్మీడియట్ అంటే వొకేషనల్ చదువు ఉంటే కనుక అప్రెంటైస్షిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, అది ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి. క్యాండిడేట్ పోసెస్ బోత్ డిఎంఎల్టీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ. దేంట్లో అయితే హైయెస్ట్ పర్సంటేజ్ వస్తుందో దాన్ని కన్సిడర్ చేస్తానంటున్నారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది జీటీజీహెచ్లో. ఆ 2 కూడా ఎస్సీ గ్రూప్ 2కి, ఎస్టీకి. ఇది కాంట్రాక్ట్ అండి. నెక్స్ట్ ఓటీ టెక్నీషియన్. ఇవి 2 ఉన్నాయి. సో ఆ రెండిట్లో ఒకటి ఓసీ కింద, ఒకటేమో ఎస్సీ గ్రూప్ 2 కింద. ఇది కాంట్రాక్టే. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండర్. ఇవి ఎస్ఎస్సి అండి, 10th క్లాస్ బేస్ చేసుకుని. ఒకటి ఉంది, అది జిఎంసిలో మెడికల్ కాలేజ్ కింద, అది ఓసీలో ఉంది. నెక్స్ట్ 19 ఉంది జీటీజీహెచ్. ఈ 19 కూడా రోస్టర్ ఇచ్చారు, చూసుకోండి. అది అవుట్సోర్సింగ్ బేస్ కింద. నెక్స్ట్ స్టోర్ అటెండర్, అది ఎస్ఎస్సి బేస్ రిలేటెడ్ అండి. 3 పోస్టులు అయితే ఉన్నాయి జీటీజీహెచ్లో. అది అవుట్సోర్సింగ్ బేసెస్. నెక్స్ట్ ల్యాబ్ అటెండర్, ఒకటి జిఎంసిలో ఉంది, బీసీబీ రోస్టర్. జీటీజీహెచ్లో అయితే లేవు, ఇది అవుట్సోర్సింగ్. ఈసీజీ టెక్నీషియన్ ఉంది. అంటే మనకి తెలిసిందే కదా, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి, ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి. ఒక వ్యాకెన్సీ అయితే ఉంది బీసీఏ, అది జీటీజీహెచ్లో కాంట్రాక్ట్. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్. ఓవరాల్గా ఇవి ఫ్రెండ్స్ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంది. అండ్ ఒక్కొక్క పోస్ట్ అనేది కొన్ని కాంట్రాక్ట్లో ఉన్నాయి, కొన్ని అవుట్సోర్సింగ్లో అయితే ఉన్నాయి. ఓవరాల్గా 11 కాంట్రాక్ట్లో ఉన్నాయి, 49 అవుట్సోర్సింగ్లో ఉన్నాయి.
టోటల్గా 60 వ్యాకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్లో వీళ్ళు ఇవ్వటం జరిగింది. సో రిజర్వేషన్ అయితే ఉందండి, ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ పర్టికులర్స్ ఒకసారి చూసినట్లయితే అప్పర్ ఏజ్ 42 అన్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కి 10 years. సో మ్యాక్సిమం 52 అన్నారు. అండ్ ఫీ పర్టికులర్స్ చూసినట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 300 అండి, బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకేమో 200 అండి. అయితే ఇది డీడీ డ్రా చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అనే పేరు మీద మీరు డీడీ తీసి ఆ డీడీని మీరు పోస్ట్ చేసేటువంటి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో సెలెక్షన్ ఎలా అంటే 100 marks ఉంటుందండి. 75% ఏమో ఇప్పుడు దాకా మీకు ఉన్నటువంటి అకాడమిక్ మార్క్స్ పర్సంటేజ్ తీస్తారు. అండ్ 10 marks ఏమో సీనియారిటీ అంటే ఇయర్ ఆఫ్ కంప్లీషన్ నుండి 1 mark ఇయర్ చొప్పున మీకు వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. 15% అనేది మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ సైడ్ కోవిడ్ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్లో కానీ ఇంకేదైనా కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎంలో కానీ ఏదైనా సర్వీస్ ఉన్నట్లయితే 2.5 marks 6 monthsకి చొప్పున 2.5 ఇన్ ట్రైబల్ ఏరియా అండ్ 2 marks పర్ 6 months ఇన్ రూరల్ ఏరియా, 1 mark పర్ 6 months ఇన్ అర్బన్ ఏరియా. సో వెయిటేజ్ కూడా ఇచ్చారు. అండ్ ఏవి అటాచ్ చేయాలి అంటే కనుక ఎస్ఎస్సి, నెక్స్ట్ మీ ఇంటర్ మార్క్స్ అండ్ మీకు అకాడమిక్ సంబంధించిన అన్ని మార్క్స్ మెమోలు, స్టడీ సర్టిఫికేట్లు, సో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఏమన్నా పిహెచ్ అయితే వాళ్ళకి సంబంధించిన డిజేబిలిటీ సర్వీస్ సర్టిఫికేట్స్, ఇంకా రిలవెంట్గా ఏదైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అవి కూడా అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది అని చెప్పారు. సో దిస్ ఈజ్ ద నోటిఫికేషన్ రిగార్డింగ్ దిస్ టైప్ ఆఫ్ పోస్ట్లు అండి. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 9th January అండి. 9th January లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇది డిఎంఈ రిలేటెడ్ పోస్టులు అంటారు ఇవి. సో మంచి పోస్టులు. ఈ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తే http://eastgodavari.ap.gov.in ఇది మీరు గూగుల్లో ఎంటర్ చేస్తే మీకు ఒక నోటిఫికేషన్ కనపడిద్ది. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా అటాచ్ చేసి ఇచ్చారు. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని ఫామ్ ఫిల్ చేసి డీడీ అటాచ్ చేసి పోస్ట్ చేసినట్లయితే కనుక మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు అప్లోడ్ చేస్తారు. మెరిట్ని బట్టి మీకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కూడా కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై ఫర్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.